కాంతారా చాప్టర్ 1 మూవీలో చూపించిన శివగణాలు ఎలా పుట్టాయి, అసలు ఆ శివగణాలు అంటే ఎవరు, వాళ్ళని శివుడు భూమి మీదకి ఎందుకు పంపించాడు, మూవీ క్లైమాక్స్ లో ఒకరు మొహానికి పసుపు రాసుకుని ఇంకొకరు నల్లటి రంగు ఆకులు ధరించి భూతకోలా చేస్తుంటారు. వాళ్ళెవరు, బ్రహ్మ రాక్షసుడు అంటే ఎవరు, అలానే శివగణాలను మూవీలో చూపించినట్లు తాంత్రిక విద్యలతో బంధించవచ్చా, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. అలానే వినాయకుడి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మూవీ క్లైమాక్స్ లో ఒకరు మొహానికి పసుపు రాసుకుని ఇంకొకరు నల్లటి రంగు ఆకులు ధరించి భూతకోలా చేస్తుంటారు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే పసుపు రాసుకుంది పంజుర్లి దైవం, అలానే నలుపు రంగులో ఉంది గుళిగ దైవం. వాళ్ళిద్దరూ చేస్తున్న ఆ నాట్యాన్ని భూతకోల లేదా దైవకోల అంటారు. మూవీలో మీరు సరిగ్గా గమనించుంటే ఒకే ప్రాంతంలో 3 రకాల స్థలాలు ఉంటాయి. ఒక చోట రాజ్యం రాజులు ఉంటారు, అలానే అడవిలో హీరోతో పాటు అడవి ప్రజలు ఉంటారు. వీళ్ళిద్దరూ మాత్రమే కాకుండా దేవుడు ఉండడానికి కూడా కొంత స్థలం ఉంటుంది. దానినే శివుడు పూతోట అంటున్నారు మూవీలో. కాంతారా మూవీలో చూపించే ఈ ఆచారాలన్నీ తులు కమ్యూనిటీకి చెందినవి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ తులు కమ్యూనిటీకి చెందిన ప్రజలు సినిమాలో చూపించిన విధంగా అడవుల్లో ఉంటూ తమ దైవాలను పూజిస్తూ ఉండేవారు. తులు పూర్వీకులు చెప్పేదాని ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న భూమి మొత్తం 3 రాజ్యాలుగా విభజించబడింది. మొదటిది ప్రజలు పంటలు పండించుకుని తినడానికి అనువైన భూమి, రెండవది అడవుల కోసం ఉన్న భూమి, మూడవది వాళ్ళు నమ్మే దైవం కోసం ఉన్న భూమి. ఇలా ఎవరి కోసం ఉన్న భూములు వాళ్ళు ఉపయోగించుకుంటూ మిగిలిన భూములు రక్షించుకుంటూ అందరూ కలిసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా అత్యాశతో వేరే వాళ్ల భూములు ఆక్రమించుకుంటే ఆ దైవం మనిషిలోకి ప్రవేశించి వాళ్ళని శిక్షిస్తుంది. ఎల్లప్పుడూ ఈ 3 రాజ్యాల మధ్య సంబంధం అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అలా కాకుండా వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా, అడవిని నాశనం చేస్తూ ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు నమ్మే ఆ దైవం దానికి కారణమైన వారిని శిక్షించి మరలా ఆ 3 రాజ్యాల మధ్య సంబంధాన్ని బ్యాలెన్స్ చేస్తుందని వీళ్ళు నమ్ముతారు. కాంతారా చాప్టర్ 1 మూవీలో చూపించింది మొత్తం ఈ కాన్సెప్ట్ ని. ఇప్పుడు శివుని గణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడి స్టోరీ మనందరికీ తెలుసు. పార్వతీదేవి చెప్పిందని వినాయకుడు ఇంటి బయట కాపలాగా ఉంటారు, ఎవరిని లోపలికి రానివ్వడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివుణ్ణి కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. దానికి కోపం వచ్చిన శివుడు వినాయకుడి తలను నరికేస్తాడు. ఆ తర్వాత ఒక ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. ఈ కథ మనందరికీ తెలుసు. ఏనుగు అంటే గజ, అలాంటప్పుడు వినాయకుడిని గజపతి అని పిలవాలి. కానీ మనం వినాయకుడిని గణపతి అని పిలుస్తాం. అలా ఎందుకో తెలుసా? అసలు గణపతి అంటే అర్థం తెలుసా? శివుడు వినాయకుడికి ఏదో ఒక ఏనుగు తలని పెట్టలేదు. తన చుట్టుపక్కల కొన్ని వేల సంఖ్యలో అతని చుట్టూ సైన్యంలా గణాలుంటాయి. ఆ గణాలకి ఒక రూపం అనేది ఉండదు. కొన్ని మనుషుల్లా ఉంటాయి, మరికొన్ని జంతువుల తల మనిషి శరీరంతో ఉంటాయి, ఇంకొన్ని అసలు శరీరం అనేది లేకుండా కపాలం ఎముకలతోనే ఉంటాయి. శివుడు వినాయకుడి తలను నరికేసినప్పుడు పార్వతీదేవి బాధపడుతూ తన బిడ్డని బ్రతికించమని అడిగితే అప్పుడు శివుడు తన చుట్టూ ఉండే గణాలలో ఒకటి అయిన గణం తలని తీసి వినాయకుడికి పెట్టి వినాయకుడిని బ్రతికిస్తాడు. అప్పటి నుండి వినాయకుడు శివుడు చుట్టూ ఉండే గణాలు మొత్తానికి అధిపతిగా ఉంటాడు. అందుకని మనం వినాయకుడిని గణపతి అని పిలుస్తాం. అసలు ఈ శివగణాలు అంటే ఎవరు? శివపురాణం ప్రకారం శివగణాలు అనేవి శివుని సైన్యంలో ఒక భాగం. ఈ శివగణాలు అనేవి శివుని యొక్క మహా గొప్ప భక్తులు, అలానే శివుని ఆజ్ఞలు పాటించే శివుని సైన్యం. వీరిని ప్రమద గణాలు అని పిలుస్తారు. ప్రమద అంటే అర్థం మత్తు. ఇక్కడ మత్తు అంటే మద్యం కాదు, నిత్యం శివనామస్మరణ చేస్తూ శివభక్తిలో నిమగ్నం అవ్వటాన్ని ప్రమద అంటారు. ఈ ప్రమద గణాలు శివునితో పాటు కైలాసంలో ఉంటూ శివుడిని పూజిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు. ఈ శివగణాలు యొక్క పని ఏంటంటే ఈ సృష్టిలో అధర్మం పెరిగిపోతూ ఉంటే దుష్టులతో యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించడానికి, అలానే ఆ శివుని యొక్క నిజమైన భక్తులకు సహాయం చేయడానికి శివుడు ఈ ప్రమద గణాలను సృష్టించాడు. శివుడు గణాలన్నిటికీ నాయకుడు వినాయకుడు. అలానే ఈ గణాలను ముందుకు నడిపించేది నందీశ్వరుడు. మీరు కాంతారా చాప్టర్ 1 మూవీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే హీరో మొదటిసారి అడవి దాటి రాజ్యంకి వెళ్లి వచ్చాక మన వ్యాపారం మనమే చేసుకుందాం అంటూ స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ అయ్యాక నెక్స్ట్ షాట్ లో ఒక 2 సెకండ్ల పాటు ఒక నందిని చూపిస్తారు. అక్కడ జరిగేది మొత్తం నందీశ్వరుడు గమనించి ఆయన ఆజ్ఞను మిగిలిన శివగణాలన్నీ పాటిస్తాయి. ఈ గణాలు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని మనిషి రూపంలో ఉంటాయి, అలానే మరికొన్ని మనిషి శరీరం జంతువుల తలతో ఉంటాయి, ఇంకొన్ని భారీ ఆకారంతో భయంకరంగా ఉంటాయి. శివుని గణాలు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే శివభక్తికి రూపంతో కానీ ఆకారంతో కానీ ఇలా దేనితోనూ సంబంధం లేదు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే నీలో శివుని మీద స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అని చెప్పడానికి. అసలు ఈ గణాలు ఏ విధంగా పుట్టాయి? ఒకసారి దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో శివభక్తులు చనిపోతుంటే అప్పుడు కైలాసంలో శివుడు కోపంతో శివతాండవం చేస్తున్న సమయంలో ఉద్భవించిన శక్తి నుండి శివుడు ఈ గణాలను సృష్టించాడు. ఈ గణాలు కేవలం శివుని కోసమే కాదు, శివుడిని భక్తితో స్వచ్ఛమైన మనసుతో పూజించే శివభక్తులకు కూడా సేవకులుగా పనిచేస్తాయి. శివభక్తులకు ఎలాంటి ఆపద కలిగినా వాళ్లను కాపాడడానికి శివుడు తన గణాలను భూమి మీదకు పంపిస్తాడు. ఈ ప్రమద గణాలు నిత్యం శివనామస్మరణ చేస్తూ
మాట్లాడుతూ చాలా శాంతంగా ఉంటారు. శివతాండవాన్ని అనుభూతి చెందుతూ శివుని భక్తులకు సహాయం చేస్తూ, అలానే ఎవరైనా శివభక్తులకు అన్యాయం చేస్తే వాళ్ళని సంహరించి శివభక్తులను కాపాడుతూ ఈ భూమి మీద ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. కాంతారా చాప్టర్ 1 మూవీలో ఒక పులిని చూపిస్తారు కదా, ఆ పులి కూడా శివుని గణాలలో ఒకటి. అందుకనే ఆ పులి హీరో దగ్గరికి వచ్చి కూడా అతన్ని ఏమీ చేయకుండా వెళ్లిపోతుంది. ఎవరైతే ధర్మం తప్పి శివభక్తులను ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళని మాత్రమే శివగణాలు చంపుతాయి. కాంతారా మూవీలో ఉన్న పంజుర్లి దైవం, గుళిగ దైవం వీళ్ళు కూడా శివుని యొక్క గణాలే అని చెప్పవచ్చు. సినిమాలో శివగణాలను తాంత్రిక విద్యలతో కొంతమంది బంధించి పూజలు చేస్తారు. అది నిజంగా సాధ్యమేనా? నిజానికైతే అది అసాధ్యం. ఒక సినిమాటిక్ లిబర్టీ కోసం, మూవీ కోసం అలా చూపించి ఉండొచ్చు. ఎందుకంటే శివగణాలు అనేవి శివుని శక్తిలో ఒక భాగం. వాటి మీద ఎలాంటి తాంత్రిక విద్యలు పనికిరావు. అసలు తంత్ర విద్య అనేది ఒకరిని కంట్రోల్ చేయడానికి, వేరే వాళ్ళని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి సృష్టించలేదు. తంత్రం అంటే ఒక అద్భుతమైన స్పిరిచువల్ డెవలప్మెంట్. నీ మీద నువ్వు కంట్రోల్ సాధించడానికి, నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోవడం కోసం మాత్రమే తంత్ర విద్యని సృష్టించారు. ఎలాంటి శక్తి అయినా సరే ఆ పరమశివుని ముందు శూన్యమే. ఆయనే ఒక మహాశక్తి. ఆయన్ని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే సర్వస్వం. ఓం నమః శివాయ. ఇప్పుడు కాంతారా మూవీలో చూపించిన బ్రహ్మరాక్షసుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మరాక్షసులు అంటే ఎవరంటే, ఎవరైతే గత జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టి పురాణాలు శాస్త్రాలు చదివి గొప్ప నాలెడ్జ్ కలిగి ఉన్న వ్యక్తి అయినా కూడా స్వార్థంతో తెలిసి కూడా తప్పులు చేస్తే అలాంటి బ్రాహ్మణులు చనిపోయిన తర్వాత బ్రహ్మరాక్షసులు అవుతారు. వాళ్ళ శాపం ముగిసే వరకు వాళ్ళు అలానే రాక్షసులుగా ఉంటారు. ఈ బ్రహ్మరాక్షసులు చాలా బలవంతులు. వీళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదు. వీళ్లతో పోరాడితే మనకే నష్టం. వీళ్ళని ఆపాలి అంటే దానికి ఒక్కటే మార్గం, అది వాళ్ళని పూజించటం. మీకు తెలుసా, ఎప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ బ్రహ్మరాక్షసులను పూజిస్తారు. కర్ణాటకలోని ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర టెంపుల్లో ఎప్పటికీ బ్రహ్మరాక్షసులను పూజిస్తారు. ఇక్కడ గుడిలో శివుడికి పూజ చేయడానికి ముందు గుడి బయట ఉండే బ్రహ్మరాక్షసుడికి పూజ చేసి తర్వాత గుడిలోకి వెళ్లి శివుడికి పూజ చేస్తారు. అలానే 12 మంది బ్రాహ్మణులకు అన్నదానం కూడా చేస్తారు. ఈ బ్రహ్మరాక్షసులు చాలా బలవంతులు, తెలివి కలిగిన గొప్ప పండితులు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇలా రాక్షసులుగా శాపం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ శక్తికి ఉన్న గొప్పతనం వల్ల ప్రజలు వాళ్ళని పూజిస్తూ ఉంటారు. బ్రహ్మ పురాణం ప్రకారం పూర్వం చండాలుడు అనే ఒక అతను ఉండేవాడు. ఇతను శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. ఒకరోజు ఇతను కృష్ణుడికి పూజ చేయడానికి అడవిలో గుండా వెళ్తుంటాడు. అప్పుడు ఆ అడవిలో ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు ఇతన్ని పట్టుకుని తినేయాలని చూస్తాడు. అప్పుడు ఆ చండాలుడు ఇలా అంటాడు, నేను ఒక మంచి దైవ కార్యం గురించి వెళ్తున్నాను. శ్రీకృష్ణుడికి పూజ చేసి వచ్చాక కావాలంటే నన్ను తినేయి, కానీ ఇప్పుడు నన్ను వదిలిపెట్టు అని అడుగుతాడు. దానికి ఆ బ్రహ్మరాక్షసుడు ఒప్పుకుంటాడు. ఆ చండాలుడు శ్రీకృష్ణుడికి పూజ చేసిన తర్వాత బ్రహ్మరాక్షసుడి దగ్గరకు వస్తాడు. అతని భక్తిని చూసిన బ్రహ్మరాక్షసుడు చండాలుడితో ఇలా అంటాడు, నేను నీకు ఎలాంటి హాని చెయ్యను, కాకపోతే నాకు నీ నుండి ఒక సహాయం కావాలి. నేను నా గత జన్మలో చేసిన పాపం వల్ల ఇలా రాక్షసుడిగా ఉన్నాను. నువ్వు ఆ దేవుడికి పూజ చేయడం వల్ల వచ్చిన పుణ్యంలో కొంచెం పుణ్యం నాకు కూడా ఇవ్వు. నువ్వు ఇచ్చే ఆ పుణ్యం వల్ల నా శాపం పోయి నాకు విముక్తి కలుగుతుంది అంటాడు. దానికి చండాలుడు ఒప్పుకుంటాడు. ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసుడు పాపం పోయి తర్వాత జన్మలో అతను మరలా బ్రాహ్మణుడిగా పుడతాడు. ఇది బ్రహ్మరాక్షసుల గురించిన పూర్తి కథ. కాంతారా మూవీలో మీరు చూసినట్లయితే హీరోని ఆ బ్రహ్మరాక్షసుడు కింద పైన ఈడ్చి కొడతాడు. హీరో ఎంత ట్రై చేసినా బ్రహ్మరాక్షసుడిని ఆపలేకపోతాడు. చివరికి హీరో శరీరంలోకి దైవం ఆవహించిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడు శాంతించి చేతులతో దండం పెడతాడు. ఈ వీడియో చూశాక కాంతారా మూవీలో చూపించిన దైవాలు, గణాలు గురించి మీకు మరింతగా అర్థమైందని అనుకుంటున్నాను. కాంతారా మూవీ మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య. ఓం నమః శివాయ.